హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ఈరోజు ప్రధానంగా మనం ఒక టాపిక్ని చర్చించబోతా ఉన్నాం. అయితే ఇప్పుడు ఏంది ఈ అంశం అని అంటే, లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఒకవైపు కొనసాగుతూ ఉంటే మరొక వైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి దానిపైన స్పెషల్ ఫోకస్ చేసి ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది కీలకంగా మారబోతా ఉంది. ఎందుకంటే గతంలో అటు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో లాస్యా నదిద మరణం తర్వాత మళ్ళీ అక్కడ బైపోల్ జరిగింది. ఆ బైపోల్లో కూడా ఘోర వైఫల్యం పొందింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఘోర వైఫల్యం అనంతరం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో పార్టీ మళ్ళీ క్యాడర్ను కాపాడుకునేందుకు, దాంతోపాటుగా మళ్ళీ గ్రేటర్ పరిధిలో మా బలాన్ని చూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి సన్నద్ధాలు చేస్తూ ఉంది. అయితే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీ హిల్స్లో పరిణామాలు మారినాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మాగంటి కుటుంబంలోనే ఇప్పుడు చాలా వరకు రెండు పడవల నావ నడుస్తూ ఉంది. ఎందుకు అనంటే ప్రస్తుతం జూబ్లీ హిల్స్కు ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబంలోనే ఇద్దరు వ్యక్తులు ఆశిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ సతీమణి అయినటువంటి సునీత, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ ఇద్దరు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సోదరుడు కేటీఆర్ను కూడా కలవడం జరిగింది. నిన్న కేటీఆర్ బర్త్డే సందర్భంగా కూడా కేటీఆర్ను కలిసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా మాగంటి మరణం నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ వెళ్ళినప్పుడు మాగంటి కుటుంబానికి మేము తోడుగా ఉంటామని చెప్పేసి గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు వీళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. కుటుంబంలోనే ఎవరికైనా ఒకరు ఖచ్చితంగా టికెట్ ఇచ్చి మేము ముందుకు తీసుకెళ్తామన్నటువంటి ఆలోచనలో గతంలో కొంత ఆ బాధల నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని హామీలు అయితే ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో గడిచిన వారం రోజుల నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నందినగర్లో ఉన్నటువంటి తన నివాసంలో వారం రోజుల పాటు సుదీర్ఘంగా హరీష్ రావుతోని కేటీఆర్తో చర్చలు కొనసాగించిండు. ఈ చర్చల్లో ఇంటర్నల్గా జరిగినటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటర్నల్గా చర్చలు కొనసాగినాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో జూబ్లీ హిల్స్లో 6 డివిజన్లు ఉన్నాయి. ఈ 6 డివిజన్లో ప్రధానంగా ఇటు సనత్ నగర్ కానివ్వండి, లేదంటే మనకు ఇక్కడ ఏది బోరబండ, యూసఫ్గూడ, రేమత్ నగర్ అండ్ ఇతరత్ర ఇంకొక 4-5 డివిజన్స్ ఉన్నాయి. మొత్తం 6 డివిజన్స్ ఉన్నాయి. సో ఇందులో జూబ్లీ హిల్స్కి సంబంధించి 6 డివిజన్స్ ఉన్నాయి. ఈ 6 డివిజన్స్కి సంబంధించిన దాంట్లో 6 డివిజన్స్లలో దాదాపుగా కూడా బస్తీకి సంబంధించినటువంటి వాసులే ఎక్కువ శాతం కనబడతారు. క్లాసు ఉంటుంది, మాసు ఉంటుంది. ఈ యొక్క జూబ్లీ హిల్స్లో క్లాసు మాసు రెండు ఉన్నటువంటి ప్రాంతం జూబ్లీ హిల్స్. అలాంటి జూబ్లీ హిల్స్లో ఇప్పుడు క్లాస్ పీపుల్ అనేది ఓటింగ్ అనేది వాళ్ళు ఏ టైంలో ఏ మైండ్ సెట్లు ఉంటారో మనకు అర్థం కాని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు ఎవరు మంచి అనిపిస్తే వాళ్ళకే ఓట్లు వేసేటువంటి రకాలు. ఇక్కడ వీళ్ళ ఫోకస్ అంతా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ అంతా ఎవరు అని అంటే క్లాస్ అయిపోయింది. ఇక్కడ క్లాసుకు సంబంధించి వదిలేస్తే మాస్కు సంబంధించిన దాంట్లో అంటే పూర్ పీపుల్ అండ్ అక్కడ బస్తీలలో ఉండేటువంటి నివసించే వాళ్ళపైన ఫోకస్ పెట్టిండ్రు. ఇక్కడ మాగంటి సంతాప సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డివిజన్ల వారీగా మాగంటి సంతాప సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మాగంటి సంతాప సభలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, పద్మారావు గౌడ్ కావచ్చు, దాంతోపాటుగా మహమ్మద్ అలీ కావచ్చు, అండ్ దాంతోపాటుగా మనం మాట్లాడుకుంటే ప్రభాకర్ కావచ్చు, అండ్ దాంతోపాటుగా ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్ కావచ్చు, దాంతోపాటుగా శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఏదైతే మాయనపల్లి శ్రీనివాస్ రెడ్డి పోయిన వీళ్ళంతా కూడా ఈ యొక్క బస్తీలలో డివిజన్స్లలో తిరుక్కుంటూ ఏం చేస్తూ ఉన్నారో మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి సంతాప సభలను ఏర్పాటు చేశారు. ఈ సంతాప సభలతోనే ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నిక ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మనం చూసుకుంటే గతంలో 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి ఓట్ల శాతాన్ని పోలింగ్ అయినటువంటి ఓట్ల శాతం మనం చూసుకుంటే 1,83,312 ఓట్లు పోలైనాయి. దీంట్లో ప్రధానంగా మాగంటి గోపీనాథ్కి 80,519 ఓట్లు 80,549 ఓట్లు మాగంటి గోపీనాథ్కి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 43.9%
మాగంటి గోపీనాథ్కు లాస్ట్ టైం వచ్చినాయి. దాంతోపాటుగా కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో కూడా దాదాపు 64,212 ఓట్లు 35% మనకు కాంగ్రెస్ పార్టీకి కనిపించినాయి. సో ఎంఐఎం కూడా అదే తరహాలో పోటీ చేసింది. ఎంఐఎంలో కూడా దాదాపు 7,848 ఓట్లు, బీజేపీకి కూడా దాదాపు 25,866 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. ఇది 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో. అంటే బీజేపీకి వచ్చేసి 14.1% వచ్చింది, ఎంఐఎంకు 4.2% వచ్చింది. ప్రస్తుతం ఇది లాస్ట్ 2023 ఎన్నికల్లో. ఇదే తరహాలో 2014లో కూడా ఓటింగ్ పర్సెంటేజు 30% వరకు కూడా మాగంటి గోపీనాథ్ కంటే అప్పుడు ఉన్నటువంటి టీడీపీ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ పోటీ చేసిండు కనుక అప్పట్లో కూడా మాగంటి గోపీనాథ్కి సుమారుగా 50,898 ఓట్లు వచ్చినాయి. దాదాపు ఓటింగ్ శాతం కూడా 30.7% వచ్చింది. దాంతోపాటుగా 2025లో మనం 2014లో మనం చూసుకుంటే 2014లో 1,65,368 ఓట్లు పోలైనాయి. దాని తర్వాత 2018లో కూడా మనం చూసుకుంటే 1,54,148 ఓట్లు పోలైనాయి. ఇది ప్రస్తుతం నియోజకవర్గంలో మొత్తం పోలైనటువంటి ఓట్లు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్ ఫోకస్ అంతా కూడా జూబ్లీ హిల్స్ పైన పెట్టింది. జూబ్లీ హిల్స్ పైన ఎందుకు పెడతా ఉంది అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా ఉన్నది. ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకనంటే గతంలో కంటోన్మెంట్ ఎన్నికల్లో ఘోర వైఫల్యం పొందింది. లాస్యానందిత మరణించిన తర్వాత లాస్యానందిత సోదరికి టికెట్ వాళ్ళ కుటుంబం ఏదంటే సెంటిమెంటల్గా కొంచెం గెలుస్తామన్నటువంటి ఆలోచనతో వాళ్ళ చెల్లెకు వాళ్ళ అక్కకు ఏదైతే టికెట్ ఇస్తే లాస్యానందిత వాళ్ళ సిస్టర్కి టికెట్ ఇస్తే ఘోర వైఫల్యం పొందడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రీ గణేష్ గెలిచిండు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే యాంగిల్లో సెంటిమెంట్తో గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి ఆలోచనలో కూడా కేసీఆర్ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. చర్చలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, నిజంగా సెంటిమెంట్తో వెళ్తేనైనా ఈసారి మనం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా, గతంలోనే విఫలం పొందినాం, గతంలోనే వైఫల్యం పొందినాం, దానివల్ల ఓడిపోయినాం అన్నటువంటి ఆలోచనలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు కీలకంగా మారబోతా ఉంది. ఈ ఉప ఎన్నిక అనేది కీలకంగా మారబోతా ఉంది. ఐ థింక్ ఈ మధ్యకాలంలోనే దాదాపుగా కూడా ఈ జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే బీహార్ ఎన్నికలతో పాటుగా ఈ యొక్క తెలంగాణ బైపోల్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ బైపోల్ వస్తే బీఆర్ఎస్కు ఇది బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా అందరి బీఆర్ఎస్ నేతల చూపంతా కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపే ఉంది. జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా గెలవాలి, గెలిపించుకోవాలి అన్నటువంటి యాంగిల్లో ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఏదేమైనా మరి ఏం గెలుస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాస్తవాలేంది, అవాస్తవాలేంది, దాంతోపాటుగా ఎవరి వైపు ప్రజల చూపు ఉన్నదనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండి KM1 న్యూస్.